అంకుల్ మరి ఇటు మనం వెస్ట్ బెంగాల్ లో చూసుకుంటే కూడా మమతా బెనర్జీ ఆమె కూడా విపరీతంగా బాగా డౌన్ అయిపోయింది. అంటే ఆమె ముందు నుంచి కూడా వ్యతిరేకత ఉందంటారా ఆమెకి ప్రజల్లో? వ్యతిరేకంగా ఉంది. ఆమె అక్కడ అంతా గుండాయిజం అంట అక్కడ ఇది చెబుతుంటే మనం చూసింది కాదు. అప్పుడు ఆమె కూడా ఎంత 8,000తో ఓడిపోయింది. ఆమె కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఆమె ఓడిపోయింది. ఓడిపోయింది. అయితే లేదు బీజేపీ టాంపరింగ్ చేసింది మొత్తము ఎలక్షన్లకు ఇది ఎలక్షన్ కమిషన్ కాదు బీజేపీ కమిషనే ఇదంతా బీజేపీ ఇట్లా చేసిందని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 100 అంటది, అది కామనే. ఓడిపోయిన తర్వాత 100 మాట్లాడతారు. ఇప్పుడు అన్నిగా టాంపరేట్ చేస్తారు. ఇప్పుడు ఈ కరెంట్ వచ్చినాయి నొక్కితేనే బయటకు వస్తుంది. ఎట్ట టెంపర్ చేస్తారు? ఈయన గెలితేనే టెంపర్, వాళ్ళకి వెళ్తే టెంపర్. అది అంతా ఏదో కడుపులో మంటమేం చేసేది. అది అంతా అదే. ఆమె మూడు పర్యాయాలు గెలిచింది. ఇప్పుడు జనాలు పక్కన పెట్టారు. వాస్తవం అది. ఇప్పుడు అందరికీ 3 పర్యాయాలు 15 సంవత్సరాలు గెలిచింది. ఇప్పుడు కొంతమంది కాకుండా 70% వ్యతిరేకం వచ్చింది. ఈ 70% వేయలే. ఇప్పుడు అప్పుడు ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్ ఒక మెడికల్ డాక్టర్ ని చంపేసిన వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో ఆ బాధితురాల అమ్మ ఇప్పుడు ఆమె పోటీ చేసింది వెస్ట్ బెంగాల్ లో బీజేపీ తరపు నుంచి. ఇప్పుడు ఈ రోజు ఆమె గెలిచింది. అయితే అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, నేను గాన గెలిస్తే మమతా బెనర్జీ జుట్టు పట్టుకొని బయటికి లాగుతా, నా బిడ్డకి ఏదైతే ద్రోహం చేసిరో నాకు న్యాయం జరగాల్సిందే, నాకు న్యాయం జరగాలంటే నేను ఎన్నికల్లో గెలవాల్సిందే. ఇప్పుడు బీజేపీలో పవర్ వచ్చింది కదా, చేయొచ్చు కూడా. మరి ఆయన మంత్రికి తీసుకోవచ్చు, హోంశాఖ మంత్రి తీసుకుంటుందేమో. అంటే ఇప్పుడు ఆమె గెలవడంపై మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక సామాన్య బాధితురాలు ఆమె మంచిగా జనాలు ఆమె వేసారు, ఓటు జనాలు వేశారు. అది డబ్బులు పెట్టి కదా, డబ్బులు ఏం పెట్టాలి. కేవలం ఆమె కూతురికి ఏదైతే అంత అన్యాయం జరిగిందో అన్యాయం న్యాయం పక్క నిలబడ్డారు, న్యాయం పై నిలబడ్డారు. పశ్చిమ బెంగాల్ పెద్ద పెద్ద అరాచక పాలన జరిగింది మేడం. అక్కడ ఇండియన్ చొరబాటుదారులు ఎక్కువైపోయారు. మన ఇండియాకు చొరబాటుదారులు వస్తున్నాడు మమతా బెనర్జీ వాళ్ళు చేయడం వల్లనే మన ఇండియాకు చొరబాటుదారులు ఎక్కువైపోయారు. రోహింగ్యాలు ఎక్కువైపోయి మనకు చాలా ఇట్లా బ్రాహ్మ రాష్ట్రీయులు అట్లాంటివి ఇది అది అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. అదేవిధంగా మొన్న హాస్పిటల్లో ఒక అమ్మాయి వేసింది మేడం. ఆ విషయం కూడా చాలా, దాని గురించి కూడా ఆలోచించవలసిన విషయం. అది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకురని అనుకుంటున్నాను మేడం నేనైతే. పశ్చిమ బెంగాల్ అంటే హాస్పిటల్ ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ అమ్మ బీజేపీ తరఫు నుంచి పోటీ చేసింది, ఆమె గెలిచింది. సో ఆమె గెలుపుపై మీరేమంటారు? ఎందుకంటే ఒక బాధితురాలి తల్లిగా ఆమె చాలా కష్టాలు పడింది. అమ్మాయి తల్లి గెలిపించవలసింది మేడం, గెలిపించారు జనం కూడా. వాళ్ళు కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నా నేను. ప్రజలకు, అక్కడ ఉన్న ప్రజలకు మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం జనం మాత్రం. అక్కడ మళ్ళా వచ్చే టర్న్ కూడా ఆడ బీజేపీ వస్తుందని నా నమ్మకం, రావాలి కూడా. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ మాత్రం ఏమంటుంది, ఎలక్షన్ కమిషన్ కాదు బీజేపీ కమిషన్, ఇదంతా బీజేపీ కుట్ర చేసింది, టాంపరింగ్ చేసింది, ఇదంతా దొంగల దోపిడీ, ఈ ఓట్లన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ఆమె ఇప్పుడు చెప్తుంది. ఈ ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు మేడం? ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు? అదే చెప్తారు. ఏది ఉన్నా ఏదో ఒక కుట్టి సాగు చెప్పాలి కదా, అదే సాగు చెప్తుంది అమ్మ. ఏం లేదు ఆడ. సో మరి ఇప్పుడన్నా బెంగాల్ సేవ్ అయ్యింది అనుకోవచ్చా? ఇటు అన్నిటి నుంచి కూడా అక్కడ మహిళలకు కూడా అసలు భద్రత అనేదే లేదు. ఈ ఆర్జికర్ హాస్పిటల్ ఘటనలో కూడా మమతా బెనర్జీ అసలు ఆడవాళ్ళు రాత్రిపూట ఎందుకు బయటకు వెళ్ళాలి అనే కామెంట్లు కూడా చేసింది. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణాలు అనేకమని చెప్పొచ్చు మనం. ఆమె 15 ఏళ్ల పాలనలో ఇవి నివాసాలు కల్పించడం కానీ, ఈ సర్ని వ్యతిరేకించడము, సిబిఐ రాకుండా ప్రయత్నం చేయడము, ఇవన్నీ ఆమె మీద గవర్నమెంట్ కాలేజీల అమ్మాయి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆమె ఏం రియాక్ట్ కాలేదు. ఆమె అసలు ఆడపిల్లల్ని బయటకు ఎందుకు పంపిస్తారు మీరు 12 దాటిన తర్వాత అని ప్రశ్నించే కాడికి వచ్చింది. కాబట్టి ఆమె మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.